మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం లోపట్నంతుల గ్రామంలో డ్రమ్ములో చిన్నారి మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పాపను అసలు డ్రమ్ములో ఎవరేశారు, ఎలా చనిపోయింది, దీనికి సంబంధించి అనేక రకాల యాంగిల్స్లో దర్యాప్తు చేస్తుండగా ఇప్పుడు బిగ్ అప్డేట్ కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే పాప చనిపోయిన తర్వాత బంధువులు కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఇది అనుమానంగా ఉన్నటువంటి కేసే, దీని వెనుక ఎవరున్నా కూడా వారిని ఖచ్చితంగా పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి స్వాతి తనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు ఆమెకు గొడవలు కూడా ఉన్నాయని, దీంతో పాత పగలు మనసులో పెట్టుకుని ఆమె చిన్నారిని చంపేసి డ్రమ్లో పడేసి ఉంటుందంటూ కూడా తల్లిదండ్రులు ఇప్పటికే అనుమానించారు. అయితే వారు అనుమానించినట్లుగానే జరిగినట్లుగా తాజా సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఒక టీవీ ఫుటేజ్ మనకు బయటికి రావడం జరిగింది. చిన్నారి ఎక్కడైతే డ్రమ్లో శవమై కనిపించిందో అక్కడికి స్వాతి వెళ్ళడం, స్వాతితో పాటుగా చిన్నారి కూడా ఆ స్వాతి వెనక నడుచుకుంటూ వెళుతున్నటువంటి దృశ్యాలు దీంట్లో స్పష్టంగా కనిపించడం. సో దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చినట్టుగానే కనపడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి స్వాతి, అనుమానితులుగా ఉన్నటువంటి స్వాతి తనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజువల్లో తను వెళ్ళి నడుచుకుంటూ వెళుతున్న తర్వాత అక్కడికి వెళ్తున్న తర్వాత బండరాళ్ళ వెనక చాలా హైట్గా ఉన్నటువంటి బండరాళ్ళ సీసీ కెమెరాలో చూడండి, చిన్న లిటిల్ బిట్ ఆ స్వాతి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల పాప తల పైభాగం మాత్రమే నడుచుకుంటూ వెళ్తుండగా తల పైభాగం మాత్రమే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. అంటే స్వాతి వెనక అక్కడ పాప వెళ్ళిన తర్వాత అటువైపే వెళ్ళి డ్రమ్లో పడేసి చంపేసి ఉంటుందనేటువంటి ఒక అనుమానాలు బలపడేటువంటి విధంగా ఈ సీసీ కెమెరా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. క్రియాశీలకంగా మారింది ఈ కేసులో ఈ యొక్క సీసీ ఫుటేజ్. సో ఇప్పుడు బయటికి రావడంతో ఈ సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఇంకా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే పాప చనిపోవడానికి స్వాతినే కారణం అంటూ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ఖచ్చితంగా మా పాపను ఎవరు చంపారో వారిని ఖచ్చితంగా పట్టుకొని వారు అంతు చూడాలని చెప్పేసి రకరకాలుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో వారు అనుకున్నట్టుగానే, ఊహించినట్టుగానే, అనుమానించినట్లుగానే అక్కడ స్వాతి సీసీ కెమెరాలలో పాప వెనకాల తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు బయటపడడంతో ఇక ఆ చిన్నారి తల్లిదండ్రులు అయితే స్వాతినే ఇది చేసి ఉంటుందనేటువంటి కన్ఫర్మేషన్కి వచ్చారు. ఏదేమైనా దీనికి సంబంధించి అఫీషియల్గా పోలీసులు దర్యాప్తు ముగిసిన తర్వాత బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా బయటికి రావడంతో ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకంగా మారినటువంటి ఎవిడెన్స్గా ఉన్నాయి.